హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈరోజు నేను షేర్ చేయబోతున్న ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి, చపాతీ, రోటీస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు మష్రూమ్ తీసుకుంటున్నాను. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మష్రూమ్ నుంచి వాటర్ వస్తాయి. వాటిని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకోండి. అవి మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మష్రూమ్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసుకోవాలి. అలాగే ఒక బే లీఫ్ని కూడా వేసుకోవాలి. ఇది కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ టమోటా ముక్కల్ని ప్యూరీలాగా కూడా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కరివేపాకు, అలాగే మనం ముందుగా మష్రూమ్ నుంచి సపరేట్ చేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. వీటిని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా టమోటాస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ మష్రూమ్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు. అంతేకాకుండా మష్రూమ్స్ని ఎక్కువగా ఉడికించినట్లయితే మెత్తగా అయిపోతాయి, కర్రీ టేస్ట్ రాదు. ఇవి ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా ఉండాలి. అప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.